తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ముందస్తు చర్యగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. జోగు రామన్న నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు పదును పెడుతుంది. ఇక ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టారు. ఇక నేటి పర్యటనలో భాగంగా నిర్మల్ జిల్లాలో సదర్న్ మార్ట్ బ్యారేజీని, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కోరాట పంప్ హౌస్ను ఆయన ప్రారంభించనున్నారు. ఇక ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకొని నిరసన తెలుపుతామని జోగు రామన్న హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఈ పరిణామంతో ఆదిలాబాద్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. విజయ, ఏదైతే ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. దానిలో భాగంగానే బోరాజ్ మండలం హతిగాడ్ గ్రామంలో చెనాక కోరాట పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరోపక్క నిర్మల్ జిల్లా మామడ మండలంలో పొంకల్ గ్రామంలో సదర్గఢ్ బ్యారేజీ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి భావించిన నేపథ్యంలో దానికి సంబంధించి దాదాపుగా 3,386 కోట్ల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ మొత్తం ఇంటి చుట్టూ కూడా పోలీసులు పహారాలోకి అతని పరిధి హౌస్ అంతా కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. సో అనంతరం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం కూడా బహిరంగ సభ ఒకటి నిర్వహించాలి. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కొంత ప్రజలను ఉద్దేశించి అడ్రస్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున తరలించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.